హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 61st వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ఫ్రిక్షన్. సో ఈ వీడియోలో మనము ఫ్రిక్షన్కి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ప్రాబ్లంలో ఏమంటుండు, ఏ బాడీ ఆఫ్ వెయిట్ 50 Newton ఈస్ పుల్డ్ అప్ అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఆఫ్ 30 degrees by a force of 40 Newton which is applied at 30 degrees above the plane. Find the coefficient of friction. సో ఏమంటుండంటే ఒక బ్లాక్ అనేది ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద రెస్ట్ అయింది. ఆ ఇంక్లైన్డ్ ప్లేన్ వచ్చేసి 30 degrees మేక్ చేస్తుంది. దేనితోటి? హారిజాంటల్ తోటి. అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది అన్నాడు. ఏ ఫోర్స్? 40 Newton ఫోర్సు. అది వచ్చేసి పుల్ ఫోర్స్. ఆ పుల్ ఫోర్స్ అనేది ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ తోటి 30 degrees మేక్ చేస్తుంది. ఓకే, ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ తోటి 30 degrees మేక్ చేస్తుంది. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కనుక్కోమన్నాడు. వెయిట్ ఇచ్చిండు, అప్లైడ్ అదే పుల్ ఫోర్స్ ఎంత ఇచ్చిండు. సో మనల్ని న్యూ కనుక్కోమంటుండు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ బాడీ ఈక్విలిబ్రియంలో ఉందనుకుంటాము. ఈక్విలిబ్రియంలో ఎందుకు ఉందనుకుంటున్నాము? సింపుల్, బాడీ ఈజ్ అబౌట్ టు మూవ్ అనే కండిషన్లో దీన్ని కన్సిడర్ చేస్తున్నాం. అబౌట్ టు మూవ్ అంటే ఏంది? బాడీ ఇంకా మూవ్ కాలేదు కానీ మూవ్ అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్లోనే మీరు గుర్తు తెచ్చుకోండి, ఫ్రిక్షన్లో ఇంపెండింగ్ మోషన్ అంటే బాడీ ఈజ్ అబౌట్ టు మూవ్. ఆ సిచ్యువేషన్లో ఏ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది? లిమిటింగ్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా కాదా? సో ఆ సిచ్యువేషన్ని మనము తీసుకుంటున్నాము, లిమిటింగ్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి నేను ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తా. ఎందుకంటే బాడీ మూవ్ కావట్లే, బాడీ రెస్ట్లో ఉంది. సో రెస్ట్లో ఉందంటే మనం ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఈ బ్లాక్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటున్నా. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంది? ఏ సర్ఫేసెస్తో కాంటాక్ట్లు ఉంటుందో ఆ సర్ఫేసెస్ నుంచి సపరేట్ చేసి దాన్ని సపరేట్గా డ్రా చేసుకొని వాటి మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నిటిని రిప్రజెంట్ చేసుకుంటే దాన్నే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాం. సో ఇప్పుడు దీని మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? డబ్ల్యూ విచ్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees విత్ వై యాక్సిస్, అండ్ ఫోర్స్ 40 Newton విచ్ ఈస్ మేకింగ్ 30 degrees విత్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ ఆర్ విత్ ద యాక్సిస్. ఓకే, అండ్ నార్మల్ రియాక్షన్ ఎక్కడికి? మీదికి. అండ్ మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తు చేసుకోండి, బాడీ అనేది పుల్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? మీదికి వెళ్తుందా వెళ్ళదా? సో ఒకవేళ ఈ ఫోర్స్ వల్ల ఈ బాడీ మీదికి వెళ్తే ఇమాజిన్ చేసుకోండి, ఈక్విలిబ్రియంలోనే ఉంది కానీ ఆ ఫోర్స్ వల్ల మన బాడీ ఎక్కడికి వెళ్తుంది? మీదికి వెళ్తుంది. సో మీదికి వెళ్తే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్లా యాక్ట్ అవుతుంది? ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. సో మోషన్ ఇట్లా యాక్ట్ అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇట్లా యాక్ట్ అవుతుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇట్లా యాక్ట్ అవుతుంది. సో సింపుల్, ఇప్పుడు ఏం చేయాలి? ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేయాలి. ఈక్విలిబ్రియం కండిషన్స్ అంటే సిగ్మా ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సిగ్మా ఎఫెక్స్ అంటే ఏంది? ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. సో ఎక్స్ డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ టూ ఫోర్సెస్ అనేవి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ యాంగిల్స్ మేక్ చేస్తున్నాయి కాబట్టి వాటిని నేను రిజాల్వ్ చేసుకొని వాటి యొక్క కాంపోనెంట్స్ రాసుకున్న సపరేట్గా. సో ఇప్పుడు ఈ మూడిట్లో నుంచి మనకి ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఏ కాంపోనెంట్స్ యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. 40 cos 30 ఇట్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో ప్లస్ 40 cos 30. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే 50 sin 30 నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్, అందుకే మైనస్ 50 sin 30. అండ్ ఎఫ్ మీరు చూసుకున్నట్టయితే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్, అందుకే మైనస్ ఎఫ్. సో నేను ఎఫ్ నాట్ పంపించుకుంటే నాకు ఏమొచ్చింది? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 cos 30 మైనస్ 50 sin 30. ఓకే, నెక్స్ట్ సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే algebraic sum of all the forces acting along y direction is equated to 0. సో Fi అంటే y డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? ప్లస్ ఎన్. అంటే ఎన్ అనేది పాజిటివ్ y డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ ఎన్. అండ్ ఇక్కడ చూడండి 50 cos 30 ఇట్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ నెగిటివ్ y డైరెక్షన్ కాబట్టి మైనస్ 50 cos 30. అండ్ 40 sin 30 ఇట్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ పాజిటివ్ y డైరెక్షన్ కాబట్టి ప్లస్ 40 sin 30. సో ఈ రెండింటి నాటి పంపించుకుంటే మనకి ఏమొస్తుంది? ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 50 cos 30 మైనస్ 40 sin 30. సో క్లియర్గా అర్థమైందా? మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బాడీ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది అనేది మనము ప్రెడిక్ట్ చేయాలి. ప్రెడిక్ట్ చేస్తే దాన్ని బట్టి మనకి ఫ్రిక్షన్ డైరెక్షన్ అర్థమైపోతుంది. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా?
సో ఇందాక మనం ఎక్కడ వరకు సాల్వ్ చేసినాము, ఈక్విలిబ్రియం కండిషన్స్ రెండిటికి అప్లై చేసినాము. రెండిటికి అప్లై చేస్తే మనకు వచ్చిన రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 cos 30 మైనస్ 50 sin 30, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 50 cos 30 మైనస్ 40 sin 30. సో మీరు చూసుకున్నట్టయితే ఇది ఎఫ్ వాల్యూ, ఇది ఎన్ వాల్యూ. సో నేను ఎఫ్ వాల్యూ ఎన్ వాల్యూ కనుక్కున్న, ఎఫ్ వాల్యూ వచ్చేసి 9.641, ఎన్ వాల్యూ వచ్చేసి 23.301. సో నేను ఒక ఫార్ములా వాడుతున్నా. ఫార్ములా ఏంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ ఎన్. సో ఎన్ నెట్ పంపిస్తే ఏమవుతుంది, ఎఫ్ బై ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ. సో ఎఫ్ ఎంత, 9.641 by 23.301 ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ. సో మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.413. సో క్లియర్గా అర్థమైందా. ఇందులో మీకు తెలుసుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 steps. ఫ్రిక్షన్ని సాల్వ్ చేసేటప్పుడు బాడీ ఎటు మూవ్ అవుతుంది, దాని మూమెంట్ బట్టి మన ఫ్రిక్షన్ డైరెక్షన్ డిసైడ్ అవుతుంది. టెన్షన్ ఎట్లా యాక్ట్ అవుతుంది, ఈ ప్రాబ్లం అనే కాదు అన్ని ప్రాబ్లమ్స్కి వెళ్ళి టెన్షన్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అండ్ మనము కాంపోనెంట్స్ని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి. సో ఏ యాక్సిస్ తోటి యాంగిల్ మీకు చేస్తే కాంపోనెంట్స్ ఎట్లా రిజాల్వ్ అవుతాయని మనకి తెలిసి ఉండాలి. అండ్ లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. ఈ 4 కాన్సెప్ట్స్ మీకు ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోండి, ఈ 4 కాన్సెప్ట్స్లో మీరు ప్రతి ఒక్క ఫ్రిక్షన్ ప్రాబ్లం ఈజీగా చేసేయచ్చు. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.